పార్ట్ 2లో చెప్పినట్టుగా ఆ తల్లిదండ్రి చేసిన 5,000 అప్పుని ఈ పెద్ద కొడుకు మీద వేసి వాళ్ళు పక్కకైతే తప్పుకున్నారు. అప్పుడు ఏడుగురు పిల్లలంటే ముగ్గురు మగవాళ్ళు, నలుగురు ఆడవాళ్ళు. నలుగురు ఆడవాళ్ళలో ఒక్కరి పెళ్లి మాత్రం పెద్ద ఆవిడ తినకంటే పెద్ద ఆవిడ. సో ఆ పెద్ద ఆవిడ పెళ్లిని మాత్రం తండ్రి చేసేసాడు. ఇంకా ముగ్గురు ఆడపిల్లలు పెళ్ళికున్నారు. ఇంకొక ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. అప్పుడు తనేం ఆలోచించాడంటే, నేను నా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళని నా తమ్ముళ్ళు, నేను పడ్డ కష్టం నా తమ్ముళ్ళు పడొద్దు, నా తమ్ముళ్ళని నేను చదివించుకుంటూ నా చెల్లెళ్ళ పెళ్లి చేసుకుంటూ నా అమ్మ నాన్నని నేను చూసుకోవాలి అనుకుంటూ కాలం నిలదీసుకుంటూ వస్తుంటే ఒకానొక టైంలో తనకి పెళ్లి కుదురుతుంది. పెళ్లి కుదిరినప్పుడు ఆ తల్లిదండ్రులు సంబంధం వచ్చింది కదా నాన్న,